వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కోర్ట్ వర్సెస్ ఎ నోబడీ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు సాయి కుమార్ ఇక్కడ మెయిన్ లీడింగ్ లాయర్. తన కింద కొంతమంది లాయర్స్ పనిచేస్తున్నాడు. అందులో హీరో ఒక అతను. అది ఇక్కడ ఫస్ట్ నుంచి హీరో వచ్చేసి తనకి ఎలాగైనా ఒక కేసు ఇవ్వండి అని చెప్పి తను ఫస్ట్ నుంచి అంటాడు. అయితే సాయి కుమార్ వచ్చేసి అతనికి ఒక ఫజిల్స్ ఇస్తాడు. అవి సిల్లీ ఫజిల్స్. అయితే తను వచ్చేసి వానికి ఆన్సర్ కరెక్ట్ చెప్పడం. ప్రతి టైం కేసు అడిగినప్పుడల్లా ఒక వేరే క్వశ్చన్ అడుగుతుంటాడు. దాని కూడా సరే ఆన్సర్ చెప్పడం. దాన్ని బట్టి ఒక డిసిజన్కి వస్తాడు సాయి కుమార్ తన కేసు అప్పుడు ఇవ్వకూడదని. అయితే ఇక్కడ స్టోరీ ఇలా నడుస్తుంటే ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి ఒక స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు. స్కూల్ స్టూడెంట్ ఒక ప్లస్ ఒక పర్సన్ వచ్చేసి స్విగ్గీ, సెల్కాన్ మొబైల్స్ ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎడ్యుకేషన్ బంద్ చేస్తాడు, వాచ్మెన్ కొడుకు. అయితే ఇతనికి ఒక స్కూల్ స్టూడెంట్ ఇంకో హీరోయిన్ తనకి ఒక పరిచయం అవుతుంది. అది పరిచయం ఎట్లంటే ఒక ఫోన్ కాల్తో పరిచయం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు లవ్లో పడిపోతారు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ వచ్చేసి తన హీరోయిన్ ఫాదర్కి తెలుస్తుంది. వారికి తెలిసి ఆ ఇన్సిడెంట్ని వీళ్ళు తన మీద కోర్టు మీద ఎఫ్ఐఆర్ ఇస్తారు ఆ పర్సన్ మీద. అయితే తను వచ్చేసి ఆ కేసును వచ్చేసి ఇంకా తను ఎప్పుడు ఓడిపోతుంటాడో తను వచ్చేసి తన రూమ్కి తీసుకెళ్ళాడని చెప్పి ఇంకా ఆ బాబు మీద ఆ పర్సన్ మీద కేసు ఇస్తాడు హీరోయిన్ ఫాదరు. అయితే ఇంకా కేసు వచ్చేసి వీళ్ళు ఓడిపోయే స్టేజ్లో ఇంకా లాస్ట్కు సాయి కుమార్ వాళ్ళ దగ్గరకు వస్తుంది కేసు. అయితే సాయి కుమార్ వచ్చేసి తను బిజీగా ఉండే వరకు ఇక ఇతను హీరో వచ్చేసి ఆ కేసు ఎలాగైనా తీసుకుందామని అనుకుంటాడు. తీసుకొని కేసు ఫార్వర్డ్ చేస్తాడు. ఆ కేసు గురించి డీటెయిల్స్ గురించి తను కేసు వాళ్ళు వచ్చేసి రాంగ్ కేసులు చాలా పెడతారు అతని మీద. అయితే ఆ రాంగ్ కేసులని తను తిప్పి కొడతాడు. లాస్ట్ తను గెలిచే మూమెంట్లో తనకి ఒక ఇతని దగ్గర ఒక వీడియో ఉంటుంది, రూమ్ తీసుకున్న వీడియో. ఆ వీడియో నుంచి క్లైమాక్స్ అది బాగుంటుంది. రూమ్ కిందకి తీసుకెళ్ళాడు ఏంటి, ఆ క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ మీ మూవీలో చూడండి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, యావరేజ్గా ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5. Okay, subscribe to my channel to see the movie reviews.